ఏడాది ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగ రాబోతోంది. వైశాఖ మాసం శుక్లపక్షంలో 3వ రోజున ఈ పండుగ వస్తుంది. ఈనాడు విష్ణువు, లక్ష్మీదేవిని ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వేద శాస్త్రాల ప్రకారం పురాణ కాలం నుంచి అక్షయ తృతీయ దాన ధర్మాలు, లక్ష్మీ పూజతో పాటు శుభకార్యాలకు మంచిదని భావిస్తారు. ఈ పర్వదినాన బంగారం కొంటే ఆనందం, శ్రేయస్సు, సంపద ఆ ఇంట్లో వెల్లువిరుస్తాయనే నమ్మకం ఉంది. కానీ బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతూ ఉండడంతో సామాన్యులకు పసిడి అందరి ద్రాక్షి అయ్యింది. కలలో కూడా బంగారం కొనే సాహసం చేయలేకపోతున్న మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించే సూత్రాలు ప్రతిపాదిస్తున్నారు పండితులు. అక్షయ తృతీయ రోజున బంగారానికి బదులుగా ఈ వస్తువులు కొన్నా లక్ష్మీదేవి ఆశీర్వాదం దక్కుతుందని సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా? అక్షయ తృతీయ నాడు బంగారం కొనడాన్ని శుభసూచికంగా భావిస్తారు. ఈ రోజున ఆవగింజంత పుత్తడి కొన్నా లక్ష్మీదేవి ఆశీర్వాద ఫలం దక్కి కలకాలం ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో బంగారానికి బదులు ఈ వస్తువులు కొన్నా అదే ఫలితం దక్కుతుంది. మీ దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఏదైనా కొనాలి అనుకుంటే పత్తిని కొనండి. పత్తి ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు పత్తి కొనుగోలు చేయవచ్చు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి మీ దగ్గర బడ్జెట్ లేకపోతే రాతి ఉప్పు కొనండి. ఇది మీ ఇంట్లోని ప్రతికూలతలను పోగొట్టి సంతోషాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. కానీ ఈ ప్రత్యేకమైన రోజున రాతి ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని గుర్తుంచుకోండి. మీరు బంగారం కొనలేకపోతే అక్షయ తృతీయ రోజున మట్టి కుండలు కొని ఇంటికి తీసుకురండి. మట్టి కుండ లేదా మట్టి దీపాలు వంటివి. ఎందుకంటే అక్షయ తృతీయ నాడు మట్టి కుండ కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఇది డబ్బు, సంపదను సూచిస్తుంది. దీన్ని కొనుగోలు చేసేవారికి ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. బార్లీని ఆనందం, ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు, ఆవాలు కొని ఇంటికి తెచ్చుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. అక్షయ తృతీయ నాడు చెట్లను నాటడం లేదా పర్యావరణ సంరక్షణ కోసం పెట్టుబడులు కూడా చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు. పరిసరాలలో పచ్చదనం పెరిగేలా ప్రోత్సహించి ఇతర జీవులకు నిలువ నీడ కలిగించే ఈ పని వల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. భావితరాలకు ఈ సాంప్రదాయం ఊపిరిపోస్తుందని అంటున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి మీ దగ్గర డబ్బు లేకపోతే మీరు వెండి, రాగి లేదా ఇత్తడిని కూడా కొనుగోలు చేయవచ్చు. ఆ రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా బంగారం తెచ్చుకున్నంత ఫలితమే దక్కుతుంది.